హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రాజేశ్వరి కిచెన్ ఛానల్లో బీరకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బీరకాయ తొక్కు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ బీరకాయ తొక్కుని గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసి 5 నుంచి 10 నిమిషాలు ఉంచాను. దీన్ని శుభ్రం చేసుకుని వేరే బౌల్లోకి తీసుకున్నాను. చూసారు కదా, ఈ పీసుని దీన్ని పై ఉన్న గరుకు తీసేసి మిగతా బీరకాయ తొక్కుని నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకుందాము. దాంట్లో ఆయిల్ వేసుకుని మిరపకాయలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా రెడీ చేసుకున్న బీరకాయ తొక్కుని కూడా వేసుకుని దానిలో కొన్ని బీరకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు మనకి బాగా దగ్గరికి వచ్చి బాగా మగ్గింది కదా, ఈ బీరకాయ తొక్కుని పక్కన పెట్టేసుకుందాము. ఒక జార్ తీసుకుని అందులో ఈ చల్లారిన బీరకాయ తొక్కుని వేసుకుని గ్రైండ్ చేసుకుందాము. కచ్చిపిచ్చిగా రుబ్బుకున్న ఈ బీరకాయ తొక్కులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కల్లుప్పు. ఈ కల్లుప్పు పచ్చడిలో వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయింది కదా, దీన్ని తాలింపు వేసుకుందాము. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాము. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి మనకి రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేసుకుని ఇది ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు.